సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను విని నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధుడైనటువంటి మహాదేవుడు వ్రాయించినటువంటి గ్రంథంలోని ఆత్మ సంబంధమైన సంగతులను ప్రతిదినం దేవుని మహాకృపను బట్టి మనమంతా నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మన కొరకు కొన్ని సత్క్రియలను సిద్ధపరిచి లోకములోనికి పంపించాడు. సత్క్రియలు అనగా దేవుని సంబంధమైనటువంటి క్రియలు. దేవునిలో సత్యమున్నది, దేవుని మాట సత్యము, సత్య సంబంధమైనటువంటి క్రియలు సత్క్రియలు. అవే మనుష్యుల పరిభాషలో మంచి క్రియలు. అయితే మనుషులు అనుకునేటువంటి మంచి క్రియలు దేవుడు వ్రాయించిన సత్క్రియలా? కానే కాదు. మనిషి లోకానుసారముగా కొన్ని మంచి క్రియలను ముందే ఊహించుకున్నాడు. ఇదిగో ఇలా చేస్తే ఇది మంచి పని, అలా చేస్తే అది మంచి పని అని. మనిషి ఊహలలో నుండి వచ్చినటువంటి జ్ఞానమును ఆధారము చేసుకొని కాకుండా పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క మదిలో పుట్టినటువంటి ఆలోచనలను అనుసరించి, దేవుని మాటలను అనుసరించి జరిగించే క్రియలే సత్క్రియలు అనబడతాయి. సాధారణంగా భూమి మీద ఉన్నటువంటి మనుషులను సత్క్రియలు లేక మంచి క్రియలు అంటే ఏమిటి అని లోకమును అనుసరించినటువంటి వారి జ్ఞానమును బట్టి వారిని అడిగితే వారు ఏం చెబుతారు? పేదలకు సహాయం చేయటం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, కష్టాలలో ఉన్నవారికి చేయూతనివ్వటం, రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి చేయగలిగినటువంటి సహాయాన్ని చేయటం. ఏదైనా ఒక సహాయం ఇతరులకు మనము జరిగించినప్పుడు, ఏదైనా ఒక దానమును మనము జరిగించినప్పుడు అది మంచి క్రియ, సత్క్రియ అని మనుషులు వెంటనే చెబుతారు, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి. దీనికి మించిన దేవుని జ్ఞానము, సత్క్రియలు అనగా ఇచ్చేటువంటి నిర్వచనం ఏమిటి అని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఈ లోకములో మనుషులకు సహాయం చేయమన్నాడు. కానీ ఈ సహాయం రెండు విషయాలలో మనం చేయవచ్చు. మనుషులకు మనం చేసే సహాయం రెండు విషయాలలో ప్రధానంగా మనం చూడొచ్చు. మొదటి విషయం ఏంటంటే మనిషి ఆత్మను రక్షించటం. రెండో విషయం ఏంటంటే మనిషి శరీరానికి సహాయం చేయటం. ఆత్మ సంబంధమైనటువంటి సహాయం కూడా ఉంది. ఈ లోకం దానిని పట్టించుకోలేదు, ఎందుకంటే ఆత్మజ్ఞానం మనిషికి లేదు. శరీర సంబంధమైనటువంటి సహాయం అంటారా, అది ఈ లోకానికి తెలుసు. ఎందుకంటే బాహ్య నేత్రాలతో శరీరాలను చూస్తున్నారు, బాహ్య నేత్రాలకు ఈ సహాయాలు కనిపిస్తాయి. శరీరం ఆ సహాయాన్ని చేయగలుగుతుంది, శరీరం ఆ సహాయాన్ని అందుకోగలుగుతుంది. కనుక
శరీర సంబంధమైనటువంటి సత్క్రియలు, శరీర సంబంధమైనటువంటి మంచి పనులు లోకానికి తెలిసినప్పటికీ ఆ విషయంలో కూడా అనేక మంది వెనుకబాటులోనే ఉన్నారు. శరీర సంబంధమైన సహాయాలను కూడా చేయలేని స్థితిలోనే ఈరోజు చాలామంది మనుషులు ఉన్నారు. చేయగలిగినటువంటి వారు చేయలేని స్థితిలో ఉన్నారు. అయితే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి సహాయాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. అందుకే మనుషుల ఆలోచనల దగ్గర మనం ఆగిపోకూడదు. దేవుని యొక్క ఆలోచన ఏమిటి, దేవుని యొక్క భావన ఏమిటి అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనిషి యొక్క ఆత్మను గూర్చి ఎప్పుడూ ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు శరీరముగా కనిపించడం లేదు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మదేవుడు మనుషులను ముఖ్యంగా ఆత్మ విషయంలోనే చూస్తాడు. ఆత్మ విషయంలోనే ఆయన మనుషులను ముఖ్యంగా పరిగణిస్తాడు. ఎందుకంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రతి మనిషి ఆత్మగానే మారాలి. ఆత్మగా మారినప్పుడు మనిషికి తన వెంట వచ్చుచున్నటువంటి సత్క్రియలు ఏమైనా ఉన్నాయా, ఆ ఆత్మ రక్షింపబడినటువంటి స్థితిలో ఉందా అనే దానిని దేవుడు పరీక్షిస్తాడు. అందుచేత దేవుని యొక్క ఉద్దేశ్యంలో సత్క్రియలు అనగా, మంచి పనులు అనగా ఒక మనిషికి ఆత్మ సంబంధంగా మరియు శరీర సంబంధంగా మనం చేసేటువంటి సహాయము అని పేర్కొనవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శారీరకంగా మనుషులకు కావలసినటువంటి సహాయాలను వారు మొరపెడుతున్నప్పుడు, వారు కష్టాలలో ఉన్నప్పుడు, వారు రోగాలతో బాధపడుతున్నప్పుడు వారికి యేసుక్రీస్తు ప్రభు శారీరకంగా సహాయాలను జరిగించినా కానీ ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి సహాయాన్ని ఆయన చేశారు. తన ప్రాణాన్నే ఇచ్చారు. మనిషి ఆత్మను రక్షించటానికి, లోకంలో ఉన్న మనుషుల రోగాలను పోగొట్టడానికి ఆయన ప్రాణం పెట్టలేదు. లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఆయన ప్రాణం పెట్టలేదు. మనిషి ఆత్మను రక్షించటానికి ఆయన ప్రాణం పెట్టారు. ముఖ్యంగా మాట్లాడాలంటే మనుష్య కుమారుడు లోకంలోనికి ఎందుకు వచ్చాడు? రోగాలను కుదర్చటానికో, లేక మీ స్థితిని బాగు చేయటానికో, కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మను మరలా సంతోషంలోనికి తీసుకుని వెళ్ళటానికో కాదు. ఆ సహాయాన్ని ఆయన తర్వాత చేశాడు, కానీ ప్రాముఖ్యంగా ప్రధానంగా ఆత్మ కోసం ఆయన ఆలోచించాడు. ప్రతి మనిషి ఆత్మ రక్షింపబడాలి. శరీర సంబంధమైన సహాయం మనం చేసినా అది కొంతకాలం వారి మధ్య ఉంటుంది, కొంతకాలం వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మరల వారు ఏదో ఒక ఆపదలో చిక్కుకుంటారు. ఆ తర్వాత మరల వారు ఏదో కష్టాన్ని ఎదుర్కొంటారు, లేకపోతే శరీరాన్ని విడిచిపెడతారు ఆయుష్షుడు తీరిన తర్వాత. మరి ఆత్మగా వారికి శాశ్వతమైనటువంటి ఆనందం ఎప్పుడు లభిస్తుంది? ఆత్మ రక్షింపబడినప్పుడు వారు సంతోషంగా ఉండగలుగుతారు. కనుక దేవుని యొక్క దృష్టిలో సత్క్రియలు అనగా ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి సహాయం, ఆ తర్వాత శరీర సంబంధమైనటువంటి సహాయం. ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోగలిగితే దేవుడు ప్రతి మనిషి ఈ సత్క్రియలను జరిగించి తన యొద్దకు రావాలని కోరుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించగలం. యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగానే సత్క్రియలను పూర్తి చేసి మనకు ఒక మాదిరిని ఉంచారు. ఆయన తన జీవితం అంతా ఈ భూ జీవిత కాలంలో సత్క్రియలను జరిగించి మన ముందు ఒక మాదిరిని ఏర్పరిచారు. ప్రతి మనిషి నిమిత్తము దేవుడు సత్క్రియలను ముందుగా నిర్ణయించాడనే విషయం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు అర్థమవుతుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుడు మనలో సత్క్రియలను కోరుకుంటున్నాడు. మనము వాటి యందు నడుచుకోవాలని, వేటి యందు అనగా సత్క్రియల యందు, దేవుడు ముందుగా మన నిమిత్తము సిద్ధపరిచిన సత్క్రియల యందు మనము నడుచుకొనవలనని దేవుడు ఆశించాడు. క్రీస్తు యేసునందు మనం ఎందుకు నూతనముగా సృష్టింపబడ్డాము అంటే
దేవుడు మన నిమిత్తము ముందుగా ఏర్పరిచినటువంటి సత్క్రియలను మనము చేయుట కొరకు అని మనం అర్థం చేసుకోవాలి. మనమంతా దేవుని దృష్టిలో ఒక పనిగా కనిపిస్తున్నాము అని మనం నేర్చుకోవాలి. ఒక పనిముట్టును చూస్తే మనకు పని గుర్తొస్తుంది. ఒక హ్యామర్, సుత్తిని చూసాం అనుకోండి, అది చేయగలిగిన పని అంతా మనకు ఆ సుత్తిని చూడగానే మనకు జ్ఞాపకం వస్తుంది. ఒక గుణపం చూస్తే అది చేయగలిగినటువంటి పని అంతా మనకు జ్ఞాపకం వస్తుంది. ఒక గమేల చూస్తే అది చేయగలిగిన పని, ఒక కత్తెర చూస్తే అది చేయగలిగిన పని, ఒక సూది చూస్తే అది చేయగలిగిన పని. మన దైనందిన జీవితంలో ఎన్నిటినో వస్తువులను మనం చూస్తున్నప్పుడు, పనిముట్లను మనం చూస్తున్నప్పుడు ముఖ్యంగా వాటి యొక్క పని మనకు గుర్తొస్తుంది. దేవుడు కూడా మనుషులను పనిముట్లుగా చూస్తున్నాడు, సత్క్రియలను జరిగించే పనిముట్లు. ఆ పనిముట్లను చూడగానే, అంటే క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి మనలను దేవుడు చూడగానే దేవునికి ఏం కనిపించాలి? సత్క్రియలు కనిపించాలి. మన నిమిత్తము దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలే కనిపించాలి, దుష్క్రియలు కానే కాదు. దుష్క్రియలు కానే కాదు. ఒక పనిముట్టు ఎందుకు పనికి రాకుండా అలా పడిపోయిందనుకోండి, దానిని మనం మెచ్చుకోం, దాని విషయమై ఆనందించం, అది పనిముట్టు అని మనం చెప్పం, దానిని పాత సామాను వాడికి ఇచ్చేస్తాం. ఇక దాని వలన ప్రయోజనం లేదనుకున్నప్పుడు దానిని మనం తీసేస్తాం, దాని స్థానంలో నుండి తీసేస్తాం. ఒక మంచి పనిముట్టు ఉందనుకోండి, దాని వలన చక్కగా కావలసినటువంటి చేయవలసినటువంటి పనులన్నీ అవుతున్నాయి అనుకోండి, ఆ పనిముట్టును చూసి మనం చాలా సంతోషిస్తాం, దాని స్థానంలో దానిని ఉంచుతాం, దానిని ఎప్పటికప్పుడు మనం శుభ్రపరుస్తాం, దానిని కండిషన్లో ఉంచుతాం. ప్రియులారా, మన విషయంలో కూడా దేవుడు మనలను ఒక పనిగా చూస్తూ, మనలను ఒక పనిముట్టుగా ఆయన భావిస్తూ, ఏం పని చేయాలి మనం? దేవుడు కోరుకున్న, ముందుగా మన నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన ఏ క్రియలను జరిగించాలి? మనం సత్క్రియలను జరిగించాలి. సత్క్రియలు అనగా దేవుని యొక్క ఆలోచన ఏమిటి? మనుషుల ఆత్మలను రక్షించేటువంటి క్రియలలో మీరు ఉండాలి. మనుషులకు ఆత్మ సంబంధమైన సహాయాన్ని ప్రాధాన్యంగా మీరు తీసుకుని మీరు జరిగించాలి. ఆ తర్వాత శరీర సంబంధమైన సహాయాన్ని కూడా మీరు చేయాలి. ఈ విషయాన్ని క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. మనుషుల మధ్య మనము ఈ విధముగా దేవుడు కోరుకున్న సత్క్రియలను జరిగిస్తే అప్పుడు మనము దేవుని దృష్టికి ఎలా కనిపిస్తామో తెలుసా? వెలుగును ప్రసరిస్తున్నవారుగా మనం కనిపిస్తాం. చీకటి వారము కాదు, వెలుగు సంబంధులుగా మనం కనిపిస్తాం. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వెలుగు ఉంటుంది. అది భౌతికమైన వెలుగు కాదు, మనుషుల జీవితాలలో నింపే వెలుగు. ఎందుకంటే ఆత్మను రక్షించడానికి మీరు మాట్లాడుతున్నారు, ఆత్మను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు, ఆత్మలను దేవుని వాక్యమును బట్టి రక్షిస్తున్నారు. కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వెలుగు ప్రసరిస్తుంది. అలాగే మీ వలన, మీ సహాయము చేత క్రీస్తు రక్షణలోనికి అడుగుపెట్టినటువంటి మనుషులు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు, మహిమపరుస్తారు. అప్పుడు దేవుడు మహిమపరచబడటానికి మీరు కూడా కారణమయ్యారు గనక దేవుడు మిమ్మును బట్టి ఆనందిస్తాడు. మీరు ఆత్మ విషయంలో ఒకరికి సహాయం చేసి వారిని క్రీస్తు రక్షణలోనికి నడిపించినప్పుడు, వారు దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుడు ఎందుకు ఘనపరచబడ్డాడు అంటే, ఇదిగో వారు క్రీస్తు రక్షణలోనికి అడుగు పెట్టారు. వారు ఎందుకు క్రీస్తు రక్షణలోనికి అడుగు పెట్టగలిగారంటే, నీవు పని చేశావు, నీవు దేవుని పనిని జరిగించావు, దేవుడు ముందుగా నీ నిమిత్తము సిద్ధపరిచిన సత్క్రియలను నీవు జరిగించావు కనుక దేవుడు మహిమపరచబడ్డాడు. నీవు ఒక కారణంగా కనిపిస్తున్నావు కనుక దేవుడు నిన్ను దీవిస్తాడు. వ్రాయబడిన చక్కని మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త మనము సత్క్రియలను జరిగించాలని దేవుడు కోరుకుంటున్నటువంటి మాటలను మనం చూద్దాం. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయండి. అంటే మీరు సత్క్రియలను జరిగించండి. మీరు సత్క్రియలను జరిగించినప్పుడు ఎవరైతే ఆత్మ సంబంధమైన మేలును మీ వలన అందుకున్నారో వారు దేవుణ్ణి మహిమపరుస్తారు.
చూడండి, ఎవరికైనా దేవుని వాక్యాన్ని చక్కగా మనం వివరించినప్పుడు, ఈ వాక్యాన్ని పరిచయం చేస్తున్నప్పుడు వారు ఏమంటారు, తర్వాత నేర్చుకున్న తర్వాత వారు రక్షణను అనుభవిస్తున్నప్పుడు, వారి ఆత్మను వారు రక్షించుకున్నటువంటి స్థితిలోనికి మీ సహాయం వలన వారు వచ్చినప్పుడు వారు ఏమంటారు చెప్పండి తర్వాత? నిజంగా ఆ రోజు మీరు ఈ మాటలు చెప్పకపోతే, నాకు పరిచయం చేసి ఉండకపోతే, ఈ రోజు నేను ఈ విధంగా దేవుని కొరకు బ్రతికి ఉండేవాడను కాదు, బ్రతికి ఉండేదానను కాదు అంటారు. అంటే మీరు ఒక కారణం అయ్యారన్నమాట. మీరు చేసిన దేవుని పని వారి రక్షణకు కారణమైందన్నమాట. వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, వారు దేవుని కొరకు బ్రతుకుతున్నారు అంటే మీరు కారణమయ్యారు. దేవుడు మిమ్మల్ని బట్టప్పుడు సంతోషిస్తాడు. ముందుగా దేవుడు మీ కొరకు అందుకే సత్క్రియలను సిద్ధం చేశాడన్న విషయాన్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మన కొరకు ఒక తల్లి, మన తల్లి మన కొరకు ఏదైనా సిద్ధం చేసిందంటే, ముందుగా మన కొరకు ఏదైనా సిద్ధం చేస్తుందంటే వేటిని సిద్ధం చేస్తుంది? చెడ్డవాటిని కాదు, మంచి వాటినే. మంచి ఆహారాన్ని, మంచి దుస్తులను మన కొరకు మన తల్లి, మన తండ్రి సిద్ధం చేస్తారు. నీకోసం ఫలానా మంచి వస్తువును లేకపోతే మంచి పదార్థాన్ని దాచిపెట్టాను అనగానే దాని వలన మనం ఆనందం పొందుతాం. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న నా కొరకు మంచి మంచి పదార్థాలను, మంచి మంచి వస్తువులను, మంచి మంచి వాటిని సిద్ధం చేసి ఉంచారు, నా సంతోషం కొరకు వారు కష్టపడి సిద్ధం చేసి ఉంచారు అని మనం అనుకుంటాం. పరలోకమందున్న తండ్రి మన కొరకు ముందుగా సిద్ధం చేసినవేంటో తెలుసా? సత్క్రియలు. ఎందుకు వాటిని ఆయన సిద్ధం చేశాడనగానే ఆ సత్క్రియలను మనం నెరవేర్చుకున్నప్పుడు ఆత్మగా ఒక మంచి ధైర్యంతో పరలోకమందున్న దేవుని రాజ్యానికి మనం చేరుకోగలుగుతాం. ఆయనున్న లోకంలో మనం ప్రవేశించాలంటే గనుక సత్క్రియలతో పాటు మనం వెళ్ళాలి. అంతే తప్ప సత్క్రియలు లేకపోతే, ఒకవేళ మనము లోక జీవితం అంతటిని సత్క్రియలు లేకుండా బ్రతికేస్తే, మన వెంట మనము చేసిన సత్క్రియలు రాకపోతే మనకేం ఫలం కలుగుతుంది చెప్పండి? అసలు మనము నిత్యత్వంలో ప్రవేశించే అవకాశం కలుగుతుందా? కనుక చక్కగా మీరందరూ కూడా ఈ మాటలను స్వీకరించిన వారై, పరలోకమందున్న తండ్రి మన నిమిత్తము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చక్కగా మనం నెరవేర్చుకుంటూ వెళ్ళాలని ఆలోచన కలిగిన వారై, ఇక మీదట ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా మీ దినచర్యలో దేవుని పనిని చొప్పించుకొని, ఒక ఆత్మను రక్షించడానికి ఎల్లప్పుడూ పరితపిస్తూ, ఒక ఆత్మను రక్షించేటువంటి పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలనేటువంటి ఆలోచనను కలిగిన వారై మీరు ముందుకు కొనసాగుతారని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైన ఈ పాఠ్యాంశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మా కొరకు మీరు ముందుగా సత్క్రియలను సిద్ధపరిచారు, వాటిని జరిగించడానికి మీరు మమ్మను దీవించారు. తండ్రి, క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి ప్రతి ఒక్కరూ సత్క్రియలను జరిగించి మీ యొద్దకు రావాలని మీరు నిర్ణయించారు. మేమంతా ఆత్మ సంబంధమైన సహాయాన్ని, శరీర సంబంధమైన సహాయాన్ని భూమి మీద జరిగిస్తూ, మా విషయమై మీరు ముందుగా సంకల్పించిన సత్క్రియలన్నిటినీ పూర్తి చేసుకుంటూ, తండ్రి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునేటువంటి స్థితిలో మేము నిలబడగలుగునట్లు కృపదయ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ మాటలన్నీ మాలో ప్రతిఫలించి మీకు సంతోషాన్ని ఇచ్చే జీవితాలను మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని అర్థిస్తూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.